ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో రెండు వర్గాలు పరస్పరంగా దాడులు చేసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని నెలలుగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా తమ కారు మీద దాడి చేసి రాళ్లతో అటాక్ చేశారని ప్రొద్దుటూరుకు చెందిన అభిలాష్ ఆయన భార్య మమత పిఎస్లో ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబా అందిస్తారు. కారణమవుతున్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామం మరొకసారి వివాదాస్పదమైంది. పరస్పర దాడులు, దాదాపు హత్యాయత్నం లాంటి ఒక ఘటన ప్రొద్దుటూరు గ్రామంలో చోటు చేసుకుంది. మనం ఉన్నటువంటి ఈ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద దాడి చేశారని చెప్పి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశారు. మనతో పాటు ఆ బాధితులు ఉన్నారు, వారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న ఏం జరిగిందమ్మా? ఈ కారులో వస్తున్నప్పుడు అసలు మేము దాడి ఎవరు చేశారు? మేమైతే మా ఊరు పొద్దుటూరు నుండి మేము ప్రార్థన పోయి వస్తున్నాం సార్. అప్పటికి మాకు భయం వేసింది సార్. మాకు భయం వేసి సార్ మాకు భయం అవుతుంది, మా మీద దాడి చేయాలని చూస్తున్నారు సార్. వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు సార్. మాకైతే వాళ్ళ మీద నమ్మకం లేదు. మీరు వస్తే మీ వెనక మేము వస్తాం సార్. నిన్న ఏం జరిగిందమ్మా? మీ మీద దాడి చేయాల్సిన పరిస్థితి అవతలకి ఎందుకు వచ్చింది? మీరేమన్నా కారణమా? అస్సలు మేము బయటికి రాలేదు సార్. మా వాళ్ళు ఇంటికి పోయిన ప్రార్థన అయిపోయింది. మాకు అనిపించింది సార్, మేము ఇంట్లో ఉంటే మా ఇంటి వెనక ఉన్నారు, మా ఇంటి ముందు ఉన్నారు. మూల దాడుతుంటే మూల మీద ఉన్నారు సార్ వాళ్ళు. ఎంత పర్టికులర్ గా మీ మీద పగబట్టిన వాళ్ళ పేరు తెలియదా మీకు? తెలుసు సార్, పేరు తెలుసు సార్. మొగులి సీను, మొగులి మాధారావు, దుగ్గ్యాల నరేసు, కట్టేర బాబు, వెంకటేశ్వరు సార్. ఆయన గొల్లెంపాడు సార్. అసలు ఆయన మా ఊరు కూడా కాదు, కొట్టాలి. ఈ అబ్బాయి వచ్చిండు. మేము ఆయనకి రౌడీ షీటర్ కూడా ఉంది సార్. ఆయన మీద కేసు కాకూడదు అని నాయకులు కూడా కలిసి మమ్మల్ని సార్, నాకైతే ఇద్దరు చిన్న పిల్లగాలు సార్. ఇద్దరం కూడా కారు వాటేసుకున్నాం సార్. మేమైతే వాటేసుకుంటే ఆయన ఒక్క అవకాశం ఏంటి సార్? పోలీసు వాళ్ళని అడుగుతున్నారు. ఆయన మొగిలి సీన్ అన్న ఆయన పోలీసు వాళ్ళని అడిగిండు. పోలీసు వాళ్ళని అడిగి మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఈ మొగిలి అభిలాషని చంపి నేను మీ కాడికి వచ్చి నువ్వు లొంగిపోతాను వీడియో సార్. వాళ్ళకు అసలు పోలీసులు రాకపోతే ఇంట్లో నుండి బయటికి రాము సార్. మేమైతే వాళ్ళు మమ్మల్ని కాపాడతారు, మాకు వాళ్ళ రక్షణ ఉందని. ఏం జరిగింది అసలు? గొడవ కారణం ఏంటి? అసలు గొడవ మేము పొద్దుటూరు ఫంక్షన్కి వచ్చినాం సార్. ఫంక్షన్ కాదండి, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మమ్మల్ని గొడవలు, పాత కక్షలు గొడవలు పెట్టుకొని ప్లాన్ చేస్తున్నారు. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, 2 సార్లు చేసిన ఎత్తల. వేరే కానిస్టేబుల్ ద్వారా ఫోన్ చేస్తే తర్వాత ఎత్తి నేను వస్తానని చెప్పారు. ఎస్ఐ గారు రాలా, 2 గంటలు చేసినా రాలా. కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి కానిస్టేబుల్ మేము వస్తున్నాం అంటే కానిస్టేబుల్ వచ్చిన తర్వాత వచ్చి కారు తీసి నేను కానిస్టేబుల్ ముందే ఇదంతా జరిగింది. ఇదంతా కానిస్టేబుల్ నన్ను చంపేవాళ్ళే. కారులోని దిగకుండా నేను నెట్టేసుకుని వచ్చిన అప్పటికి కానిస్టేబుల్ ముందే ఇదంతా జరిగింది. అంటే మీ మీద దాడి చేయాల్సినంత పగ గాని కుట్ర గాని ఎందుకు? మీ ఊర్లో కక్షలా లేకపోతే ఏంటి అసలు? ఎందుకు కక్షలే సార్, పాత కక్షలు పెట్టుగారు అంతమంది. కార్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి పెద్ద పెద్ద బండరాళ్లు వేసి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు, చంపేటువంటి ప్రయత్నం చేశారని ఆ బాధితుడు చెప్తా ఉన్నాడు. లోపల కూడా పెద్ద రాళ్లు వేసి చేశారని, ఈ కారు మీద దాడి చేసినప్పుడు భర్త భార్య ఇద్దరు ఇందులో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ మీదనే ఈ దాడికి ప్రయత్నించారని, ఆ దాడికి ప్రయత్నించిన వారికి కూడా పాత కక్ష ఉందని చెప్తున్నారు. ఇంత జరిగినప్పటికీ కూడా మా మీద మేము చెప్పినటువంటి లెక్క ప్రకారం కంప్లైంట్ నమోదు చేయలేదు, హత్యాయత్నం కేసు పెట్టమని మేము చెప్తున్నాము. కానీ ఇంతవరకు అలాంటి కేసు నమోదు చేయలేదని బాధితులు చెప్తున్నారు. పోలీసులు కూడా మేము రియాక్ట్ అయ్యామనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఇది ఒక వివాదాస్పదంగా మారింది. జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, చింతకాలి పోలీస్ స్టేషన్ నుంచి.